లైసెన్స్ టు లూట్, దోచుకో దాచుకో, కేసీఆర్ గారికి 30% కమిషన్ ఇచ్చుకో. ఈ రోజు విద్యా వైద్యం పేరు మీద మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న స్కీమ్ ఇది. ప్రైవేట్ కళాశాలలు, కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులు యాజమాన్యాలు ఈ రోజు మన తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, వాళ్ళ భయాన్ని, వాళ్ళకున్న అవసరాన్ని వాడుకొని ఈ దందాన్ని మాత్రం బాగా జరుపుతున్నారు. ప్రతి ఒక్కరము కూడా వాళ్ళ పిల్లలకి ఉన్నతమైన చదువులు చెప్పించాలన్న ఆశయంతో ఉంటాం. మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మన పిల్లలని ప్రభుత్వ విద్యాలయాలకి పంపిస్తే అక్కడ కూర్చోడానికి బెంచులు ఉండవు, సరిగ్గా స్కూల్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కనీసం చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు, చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉండరు, తిండి తిందాము అని అంటే మంచి తిండి దొరకదు, నీళ్లు తాగుదామంటే మంచి నీళ్లు ఉండవు, బాత్రూమ్లు ఉండవు, టాయిలెట్లు ఉండవు, అసలుకి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా ఉండదు. ఎలాగైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే మన పిల్లలకి మంచి చదువు చెప్పించుదాము అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ కి, కాలేజెస్ కి పంపిస్తేనేమో ఏ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా అడ్మిషన్ ఫీజ్ అని, ట్యూషన్ ఫీజ్ అని, ఎక్స్ట్రా కరికులర్ ఫీజ్ అని, బుక్స్, స్టేషనరీ అని చెప్పి వాళ్ళని పీడించుకు తింటున్నారు ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యం. ఇవన్నీ మళ్ళీ విద్యాశాఖ మంత్రికి తెలియదా అనంటే తెలుసు. ఎన్నో ఉద్యమాలు చేశాము, పోరాటాలు చేశాము, వాళ్ళని అడుగుతూనే ఉన్నాము, వేడుకుంటున్నా కూడా పట్టించుకోకుండా ఈ రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఎందుకు అనంటే కేవలం 30% కమిషన్ కి ఆశపడి. ఇవన్నీ కాకుండా మనం అందరం ఆశించేది ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి. దురదృష్టవశాత్తుగా మన కుటుంబ సభ్యులకు ఎవరికో ఒక మంచి వైద్యం అవసరం ఉందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్తే అక్కడ డాక్టర్లు ఉండరు, సరిగ్గా అంబులెన్స్ ఉండదు, ఏదైనా సరే లంచంతోనే మొదలవుతుంది. అక్కడ కనీసం ఏదన్నా సర్జరీ చేయాలంటే సర్జికల్ ఎక్విప్మెంట్ ఉండదు, ఏది ఉండదు. ఏమన్నా ఉంటాయి అని అంటే ఎలుకలు, పందులు, కుక్కలు, పాములు లాంటివి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులలో బాగా దొరుకుతాయి. అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు గారికి మంచి అవకాశాలు, మంచి సదుపాయాలు కూడా దొరకట్లేదు అసలుకి మన ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవ్వడానికి. మనకు ఆరోగ్యం ముఖ్యం కదా అని చెప్పి ఆ రోగిని తీసుకొని ఒకవేళ మనం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆ రోగికున్న భయాన్ని, బాధని, వాటిని అన్నిటినీ వాడుకొని చెకప్ల పేర్ల మీద, టెస్టుల పేర్ల మీద లక్షలలో బిల్లులు వేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు. కేసీఆర్ గారు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పుట్టగొడుగులాగా మొలుస్తున్నాయి. మళ్ళీ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఉద్యమం అప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకి, ప్రైవేట్ స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తున్నారు. దానికి తప్పు చేసింది పాత పాలకులే. వాళ్ళ వల్లనే ఇలా జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వైద్యం సదుపాయాలు మంచి చేస్తాను, మంచిగా అందిస్తాను అని చెప్పారు. కానీ మీరు దశాబ్ది ఉత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే కానీ ఇప్పటికీ కూడా మంచి విద్యా వైద్యం మన తెలంగాణ రాష్ట్రంలో దూరం అయిపోతుంది. దయచేసి కేసీఆర్ గారు దందాగా మారిపోయిన ఈ విద్యా వైద్యాన్ని మార్చండి. మీరు కోరుకున్నట్టుగా తెలంగాణ ప్రజలు మీకు 2 సార్లు మీకు కుర్చీ ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కోరుకున్న తెలంగాణని మనం సాధించుకున్నాం. ఈ కోరుకున్న తెలంగాణలో ప్రజలకి నాణ్యమైన విద్యా వైద్యంని అందించండి.